కాటిలో పేర్చిన కట్టె నీతో రాదు, ఊటిలో చేర్చిన గవ్వ నీతో లేదు. కాళ్ళు లేని గడ్డి మంచాన నలుగురు మోసే పాడె పైన, అగ్గిని పేర్చిన ఇంటిలోన ఇల్లుగా మారిన మట్టిలోన భస్మమై మారని దేహం, మాయమై పోయని జీవం, భారమైన గుండెలోన ఉండే బంధమైన రాదు నీతో, కలలు కనే జగతిలోన ఉండే జనం కూడా మరిచే నిన్ను. కాటిలో పేర్చిన కట్టె నీతో రాదు, ఊటిలో చేర్చిన గవ్వ నీతో లేదు. నాయనా, మనూర్లో మనం బతుకుతానికి ఆ దొర అనుమతి ఎందుకు తీసుకోవాలనే? ఒరే బామ్మర్ది, ఇక్కడ బతకాలంటే ఆ దొర అనుమతితోటే బతకాలే. దొరకెదురు తిరిగినా
ఊరు కట్టుబాట్లకు ఎదురుపడినా సంపుతోడు బిడ్డ దొరా. దారా దేవుడు. నమస్తే దొరా. నమస్తే. కూర్చో కూర్చో. అయ్యా ఈసారి జాతర పనులన్నీ నాకే ఉపజెప్పురి. ఈసారి నీకే చెప్తారా అయ్యా? ఇగో మాతంగొచ్చింది జాతర కాడ నువ్వు ముందుండాలే. అమ్మవారికి ఏమేమి కావాలనో మన గడకొచ్చి తీసుకోపో. గట్లనే మిగతా జోగినందరినీ తీసుకోపో. గట్లేదరా బాంచన్ బతికితివి. దండాలు దొరా. గీడు నా కొడుకు దొరా. 5 నెలల నుంచి మంతానే పనిచేస్తుండ్రు. దీనికి చదువు అంటే చాలా ఇష్టం దొరా. మీరు దయదలితే దీని బల్లెకు పంపుతా దొరా. ఏమ్రా నువ్వు చదువుకుంటావా లేక నా గడిల్ని పని చేస్తావా? దొరా నాకు చదువుకోవాలని ఉంది దొరా, కానీ మీరు వద్దంటే నేను మీకు గడిలోనే పని చేస్తా. సబ్బాష్ రే బేటా, నీకు దొర అంటే చాలా గౌరవం ఉంది. నీ కొడుకుని చదివించి ఏం చేస్తావురా? వాడు ఎట్లాగో నా దగ్గర పని చేస్తాడు. వాడు మంచి పనుడైతాడు. చదువు గిదువని వానికి లేనిపోయినవన్నీ నేర్పించకో. అయ్యా బాంచ దొరాని కాల్ముక్త బాంచన్ ఈ ఊళ్ళోకెళ్ళి పోయి 12 ఏళ్ళు అయింది దొరా. మా వాళ్ళతోని పంచాదై ఊళ్ళు పంచుకున్నామయ్యా. ఈ ఊరు మాకే వచ్చింది దొరా. జర మీరు దయదలిస్తే ఇదే గంగెడ్లాడించుకొని బతాను దొరా. 12 ఏండ్ల తర్వాత వచ్చినారా మన ఊరికి? ఈ కుటుంబం అంతా నీదేనారా? గిది నా పిల్లమయ్యా. దండాలు దొరా. గీళ్ళు నా బిడ్డలయ్యా. నా అల్లునికిచ్చి పెళ్లి చేసిన. గిడి నా కొడుకయ్యా శివుడు. శివుడు బతుకు పోండ్రి పోండ్రా. అయ్యా వచ్చొచ్చి మధ్యలో మయమైంద్రా అంటే శంబట్గా వేచిన. అరే ఎక్కడికి రా? రే 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 మొదలు పెట్టినవారా అప్పుడే కథ? ఈరోడు సారన్న కొడుకులా కనిపిస్తాండి ఏంద్రా? అరే నీకు పోస్ట్ ఉద్యోగం వచ్చిందారా? అరే రే 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 ఆగరా ఆగరా. మరి ఇప్పుడు గిట్టెడు పోతుర్రా? ఊళ్ళోకి వచ్చుడే ఇడు మొదలు పెట్టాడు కథ. రే అటు పోవద్దురా, దేవతలు ఉంటారా? దేవతల? అరే నిజంరా, అదే నా దేవత అనిపిద్దాంద్రా. రే నేను చెప్పే దేవత వేరు, నువ్వు అనుకునే దేవత వేరు. అటు ఓకునరా. వాడు పోస్ట్ రా. వాడు అన్ని ఇల్లు తిరుగుతారా, వానికి అన్ని తెలుసు. అరే పోస్ట్ చెప్పరా? ఏమంటారల్లా? ఉత్తరాలు రా. ఎవరికి ఏమన్నా ఇస్తావా? ఇస్తారా? అయితే నీతో నాకు పని ఉన్నది. అరే నాకు నీతో పని ఉన్నది రా. రే ముందు నాకు పని ఉన్నది, నన్ను వదులురా. అరే మళ్ళీ అయ్యా ఆ సదిగాని సెల్లెని చూస్తా అంటే మనసంతా గుంజుతాందిరా. మీ మనసు ఏం ఆలోచిస్తుందో, మీ మనసు ఎడిపోతుందో నాకు తెలియదా అయ్యా. అందుకే ఆ తుపాగ్గాన్ని పంపించిన, ఆ సదిగాన్ని దోలుకురమ్మని చెప్పి. అరే మల్లిగా, నీకు దొర రుచి బాగా తెలిసినట్టుందిరా. దొర పిలిచినట్టు ఏదో ఉన్నది పా. ఏమిరో నాకిచ్చే పైసల కింద నీ భూమిని కుదవ పెట్టినవురా. ఇప్పుడు గాము చెట్టెందుకయ్యా? అప్పు తీసుకునే గాని కట్టులు లేదే. నువ్వు అప్పు కట్టకున్నా దొర నిన్ను వదిలిపెడతాండ్రో. సదిగా నీ రాత ఎంత మంచిగున్నదిరా. సదిగా నీకో మాట చెప్తా గాని నా మాట మీద నీకు విలువ ఉన్నదో లేదో? అయ్యా మీకోసం నా పానమైనిత్తయ్యా. మీరేమడగదలుచుకున్నారో అడగండి అయ్యా. నీ పానం దొర ఏం చేసుకుంటాడు రా? దొర ఒక ముచ్చట చెప్తుండదు చేయి. అరే ఏం లేదురా, ఈ ఊరికి కీడు సోకింది. దేవత దేవుడికి చెప్పింది ఈ కీడు పోవాలంటే నువ్వు ఓ పని చేయాలరా. దొరా ఈ నీకోసం పానమేనే ఇస్తాడు. ఈ చిన్న పని చేయడా? చేస్తాడు. వీడు మాట అంటే మాటే. అవునవును, మాట అంటే మాటే. ఈ ఊరికి కీడు పోవాలంటే నీ చెల్లెను జోగించేయాలరా.
దొరా మీరు నా పానం అడిగినా ఒక్క క్షణం ఆలోచించకుండా ఇచ్చేటోని దొరా, కానీ మీరు నా చెల్లెలు జోలికొచ్చిండ్రు దొరా. మేమేం లేనోళ్ళం, మీకు బాకీ పడ్డోళ్ళం. కొడితే పడ్డాం, తిడితే పడ్డాం, ఆఖరికి తన్నినా పడ్డాం, నోటికాడి కూడు గుంజుకున్నా ఊకున్నాం. కానీ మా వ్యక్తిత్వాల జోలికి, మా ఆడోళ్ళ మానం జోలికి వస్తే ఊకం దొరా. ఏమ్రా గొంతులెత్తాంది? అరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతానవేంద్రా? ఈ ఊరు కట్టుబాట్లు అంటే నీకు లెక్కలేదారా? కట్టుబాట్లని కళ్ళబల్లి మాటలు చెప్పి ఆగం చేస్తే ఊకం దొరా. ఏం చెప్తావురా? అమ్మా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడు తల్లి. ఏంద్రో అక్కడ మంది గుడిలు చూద్దామారా? ఎవరా జనాలందరూ ఉన్నారు? బాగోతావా? ఏం చెప్తారా? పోయి చూద్దామారా? ఎందుకురా, పోదాంపా. అరే ఆగ్రా, ఏందిరాడా జాతర చేస్తాలా? ఏ జాతర కాదన్నా, గంగను జోగిని ఎత్తాలు. గంగను జోగిని చేసురా? జోగిని చేసినట్టే ఏందిరా? గద్దెలు కదా అన్న, దేవునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత దొరలందరూ ఆడుకుంటారు, ఆ తర్వాత ఊరోళ్ళు ఆడుకుంటారు, గంతే. ఏందిరా ఇది? ఇదేందిరా? ఎంత ఘోరం రా! ఈ ఊళ్ళోకి ఇదేం ఆచారం రా? ఆడోళ్ళంటే దేవతలు అంటారు. ఆడోళ్ళని జోగినిగా చేసి దేవతకిచ్చి పెళ్లి చేసి ఊరందరూ వాడుకుండేందిరా? ఒరే, వాళ్ళని జోగిని చేసి దేవతాని పేరు పెట్టి ఊరోళ్ళు వాడుకుంటారు కదా, మరి మనల్ని కూడా దేవుళ్ళని చేసి ఊరోళ్ళు వాడుకోవచ్చు కదరా? నేనేమన్నారా? అగా ఆ రంగడొత్తాడు అని అడుగు, ఆడు జోగిని కొడుకునట. ఏందయ్యా రంగడంటాలు? ఊళ్ళో ఇలా జోగిని చేస్తాళ్ళు, అసలు ఆడోళ్ళని జోగినిగా చేసి ఊరోళ్ళు వాడుకుండేందిరా? ఎంత ఘోరం రా ఇది! ఎంత ఘోరం అయితే ఏం లాభం అయ్యా? తెలుసుకొని మీరేం చేస్తారు? ఎవరికి పుట్టినమో తెలియదు, ఎందుకు పుట్టినమో తెలియదు, అయ్యేవాడో తెలియదు. నాకు మీ లెక్క బతకాలని ఉంటుంది. చదువుకుందామంటే మీ అయ్యేవాడని అంటారు. అయ్య పేరు చెప్పాలి, ఎవరి పేరు చెప్పాలి? దొర పేరు చెప్తున్నా, పటేల్ పేరు చెప్తున్నా, సావుకార్ పేరు చెప్తున్నా, షేర్దార్ పేరు చెప్తున్నా? చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ పేరు చెప్తే? మా అవ్వ రోగం వచ్చి చచ్చిపోయింది. నేను ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి బుక్కెడు బువ్వ కోసం చస్తూ బతుకుతున్నాయ్యా. రంది పడకరా రంగా, నీ ఈడు జోడు చూసి పెళ్లి చేసుకోరా, తోడుగుంటుంది. మాకు పెళ్ళి, మాకెవడు పిల్లనిస్తాడు? మా ఇండ్లల్లా ఆడివిల్ల పుడితే దేవతకిచ్చి పెళ్లి చేసి ఊరంతా ఆడుకుంటారు. మొగోడు పుడితే అక్కడిక్కడ పనిచేసి తిండికి లేక సస్తూ బతకాలయ్యా. మా బతుకులు ఇంతే ఇంతే. ఇగో వచ్చేడు దీనొత్తు, దీన్ని కూడా జోగిని చేస్తారు. మా బతుకులు ఇంతే అయ్యా, మా బతుకులు ఇంతే ఇంతే మా బతుకులు. ఇంత ఘోరం రేది. వాళ్ళింట్లో ఇంట్లో కట్టెలు కొట్టుకుంటా, ఆ పని చేసుకుంటా, బుక్కడి బువ్వ కోసం బతాను రాడు. ఉన్న ఊరు కన్నా తల్లారి వచ్చిన గండాలు దాటిన మన గడపకొచ్చిన పొట్ట తిప్పల కోసం పట్టేడన్నం కోసం మా వాళ్ళు మంచోళ్ళు మదిలా దలుసుకుంటాం. మాకు దానం చేస్తే మీకే మంచి జరుగు, ఇంటిల్లి పాదులు అంత సల్లగుండు. మాకిచ్చిన దానాలు మీకు మేలమ్మా, మీకు మేలమ్మా. పుట్టినప్పుడు నువ్వు
తెచ్చింది ఏమీ లేదు, పోయేటప్పుడు అవి ఏవి నీతో రావు. నువ్వు చేసుకున్న దానం నీకే పుణ్యం. అడితి వాళ్ళ మండి ఆధారించరండి, కల్తీ లేనొల్లాము కాపాడరండి. గంగిరెద్దుల్లాము ఊరావల గుడిసండి. కాడు వెర్చే కాడికి తోడొచ్చేటొల్లం తోడొచ్చేటొల్లం. రామయ్య నందన రాజా నందన దేవానందన, రామయ్య నందన రాజా నందన దేవానందన. అరే శివుడు, ఇంకే ఊరన్నా పోయేది ఉంటే ఇక నేను రానురా. పందం కూడా మంచిగా రోజు రోజుకు మన ఆట కుంటుపడుతుంది. ముందు ముందు రోజుల్లో ఎట్లా బతుకుడో ఏమో. అవునే, రాను రాను మన ఆటకు ఆదరణ లేక తిండికి ఎట్లా వెళ్తుందని భయం అవుతుంది. అయ్యా అయ్యా, శివుణ్ణి పని వదిలిపెట్టి ఏదైనా పని నేర్చుకోమంటే మంచిగా ఉంటుంది కదయ్యా. అవునయ్యా, నిజమేనే. వాడు ఇంతకుముందు మన మాట చెప్తే వినేది. మనం ఈ ఊరికి వచ్చిన కాంచెని మన మాటే ఇంటలేడు. నా భయం అంతా మన తిండి కంటే వాని బతికెట్లుంటుందో అని. తన్నకు తిన్నత్తదిం తన్నాంగిన్నత్తదిం తన్నకు తిన్నత్తదిగిన తొం తదిగిన తొం తదిగిన తొం దిద్దిత్తై తరికిట తోం తక దిద్దిత్తై దిద్దిత్తై తరికిట తోం తక దిద్దిత్తై 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 దిద్దిత్తై. ఏం శివుడు ఇటొచ్చినావు? అయ్యా, మా బావబిడ్డకు నాట్యం అంటే చాలా ఇష్టం అయ్యా. అమ్మగారు నేర్పుతారేమో అని అడుగుదామని వచ్చిన. శివుడు, ఆయనున్నది చదువు చెప్పడానికి, నేనున్నది నా కళని 10 మందికి పంచడానికి. తీసుకురా, తప్పకుండా నేర్పిస్తాను. గట్లనే అమ్మా. ఏం శివుడు, మంజు అంటే ఇష్టమా నీకు? అయ్యా, ఇష్టమే కాదయ్యా, మంజంటే ప్రాణమయ్యా. కానీ ఈ ముచ్చటదానికి ఇంకా అర్థమైతలేదు. ఏ మంజు, అరే ఆగు మంజు, గది భయపడతాంది. శివుడు, నిజంగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే దాని జీవితంలో వెలుగు నింపిన వానివుతావు. అరే రాజుగా రాజుగా, మా శివుడు కనిపించిండారా? ఇందాక గుళ్ళకి పోతాంటే చూసినా. వాని సంగతుని దాగరా, మతి మరి పొన్నని నన్ను నాగని చెప్తావురా? ఏ మంజు, ఆగే. మంజు, అరే అరే మొత్తాన్ని ఉండరా మంజు, అరే ఆగే. అరే చూసిండు. ఇదా సంగతి. నిన్ను పొద్దడు సాంది ఎత్తుకుతానా, కంటగా నపలేదు. ఆ పొల్ల కనపడ్డప్పటి నుంచి కనీసం దేక్తేనే లేవు. ఏంది కథ? మలిగా దాన్ని చూసినప్పటి నుంచి నా మనసు అంతే ఏదేదో అవుతుందిరా. కంటి నిండా నిద్ర పడతలేదు, తాగిన పొగ రుచి దొరుకుతలేదురా. చుట్టల పోవాకు లేదు, నెత్తి మీద బొచ్చు లేదు, లుంగిల షెడ్డి లేదు. చెప్పరా కథలని చెప్పరా? ఒరేయ్, నా చెవిలోనూ పూలు కనపడుతున్నారా? సరే సర్లే, ఇక కుతి గుంచుతుంది, బీడి ముక్కరా. మరి నా ఎవ్వరం గురించి మాట్లాడినావు కదరా. ఏది మాట్లాడినా పట్టుకుంటావేంద్రా? సర్లే, ఇంకోసారి మాట్లాడలే కానీ ఒక్క బుక్కరా. నీ బీడి ముక్కదు నువ్వదు. చల్వా. అరే మలిగా, రే బీడి అడిగినావు కాదురా, కొత్త బీడి ఉందిరా. నీ సోపతికి ఇంకోసారి అయితే చెప్పు తీసుకొని కొట్టరా. ఏ శివుడు, ఆటకి ఎవరు పోలే అయ్యాలా? పోలేదన్నా, కానీ ఒక 2 బీడీలు చాయ్ పోయి. దొర సదయ భూమి మొత్తం గుంజుకున్నాడాట, నీకు తెలిసిందానే? ఒక సదయ భూమి ఏందిరా, దొరదలుచుకుంటే ఊరోళ్ళ భూములన్నీ గుంజుకుంటాడు. సదిగాడైతే కోర్టుకు పోయినట్టు తెలిసింది. ఏమైతుందో ఏమో ఇక. ఏ అమ్మా, నువ్వు ఊరికి దొరే కోటు, వాడు ఏడిపోతే ఏం లాభం రా.
సోయి సొప్పలేకుండా పానం ఆగమైతందే ఓ రావుల నిద్రపోదామంటే పంట బుద్ధైతలేదే ఓ రావుల నీళ్లు తాగినా గాని ధూప తీరుతలేదు ఒళ్ళు సరుపుతంది గాని జ్వరం వచ్చినట్టు లేదు మాయా మాయా ఏ మాయా ఈ కత్తర పాడుగాను ఏందయ్యా ఓ ఐలోని మల్లన్న చిల్పూరు ఎంకన్నా పప్పాతి భర్త గాని కథ ఏందో చెప్పన్న ఓ అన్నారం యాకన్నా కొతకొండ ఈరన్న పరిశాను గుంపి పానం ఈ లల్లి ఏందన్నా సోయి సొప్పలేకుండా పానం ఆగమైతందే ఓ రావుల మదన సుందారి మందు సింగారి మందయ్యకుంటే మనసగదమ్ము మదన సుందారి. అరే శివుడు ఏంద్రా ఇక్కడ ఉన్నావు? అది ఏం లేదన్నా. అరే నేను మందాతంటే నంచుకోవడానికి ఎవరు ఆ జాంకాయరా జాంకాయ అరే తొరకో ఒరే శివుడు ఏంద్రా జంట ఏడ భాష పిట్టు లెక్క ఒక్కరే ఉన్నావు ఒంటరిగా? అదేం లేదన్నా. అబ్బో నీ ఎవరు మొత్తం తెలియదా? నాకు చెప్పకపోతే ఎంత అబ్బా మానవరా. ఏమిలే అంటే నేను నమ్ముతానరా, నేను చూసుకుంటా కదా. అబ్బబ్బా నీకే చెప్పాలరా నేను. నీకు గనక చెప్పింది అనుకో ఈ మందు తాగి ఊరందరికి అంటుకుని ఎవరన్నా ముచ్చట. నన్నే అనుమానిస్తున్నావారా? అరే నేను తాగుపోతున్నాను పేరే గాని నా నిజాయితీ నీకు తెలియదురా. అరే నీ మీద అనుమానం కాదురా, ఏడవకు. నేను మంజు కోసం చూస్తాను రా. అరే శివుడు నువ్వు మంజు ఒక్క దగ్గర ఉంటేనే మంచిరా. నీకు మంచు కావాలి కదా, అంతే కదా, నేను తీసుకొస్తాను. నువ్వు అరే వద్దురు, నువ్వు పోకురు. నువ్వు ఆగిరా, ఇట్లా పోవద్దురా, నేను చూసుకుంటారా. అరే నేనుండగా నీకెందుకు, నువ్వు ఉండు. అరే అమ్మానరా శివుడు, నువ్వు మంచు ఒక్క దగ్గర ఉంటే మంచి, నేను తీసుకొస్తుండు. మంజులా నీ మీద వానికి మనసాయనే, మంజులా నువ్వు లేక వానికి దిగులాయనే, మంజులా నే మందు కొట్టి మాట్లాడుతనే. మంజు మంజు ఏయ్ మంజు బయటికి రా. ఏంది అబ్బాయి నీ గురించి మా శివుడు చూస్తాడా? శివుడు నా కోసం ఎదురు చూసుడేంద్రా, తాగుపోతాడా? అబ్బో నీ ఎవ్వరు వానికి నీకు వాడగా వాళ్ళు ప్రేమించుకుంటారా? ఎందుకే వాడిని ఒళ్ళో వేసుకుని వాడిని పిచ్చి కుక్కలాగా వెంట తిప్పుకుంటున్నావు? వాడు పిస్తాడరా. ఏంద్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంది గిల్లొల్లి? నువ్వు చెప్పమ్మా. అక్కడ శివుడు ఎదురు చూస్తాడు, రావే మంజు అంటే వస్తలే, నువ్వు రమ్మన్. మంజు ఏందే విన్నొల్లి, తాగొచ్చి ఏదేదో అంటాడు. నాకేం తెలిసి? మంచు ఇదా అంటే నేను పిల్లనుకుని తల్లితో మాట్లాడినా మరి ఎవరు పెంచుకుంటాడు. ఆగురా ఆగురా, నువ్వు ఆగురా. నా సంగతి తెలియదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావారా? నా సంగతి తెలియదు. ఇంకా తాగబోతూ ఉంటుంది, మనకేంది? గానికేంది? అన్నా అన్నా ఏందో ఇట్లా కూర్చున్నావు? ఒక్కనివే ఉన్నావు ఏంది? ఏం లేదురా, ఏం లే. ఏడ్చినట్టు కనబడతావు, ఏం లేదంటావు. ఏందన్నా అసలు ఏమైందో చెప్పరా? అదే ఏం చెప్పమంటావురా? నేను చేసేది ఉద్యోగమో వ్యభిచారమో నాకు అర్థం కావట్లేదు. అరే ఏందన్నా గంత పెద్ద మాట అన్నావు? ఏమైంది నీకు? దయ్యం గిట్లా పట్టిందా ఎట్లా? మరి లేకపోతే ఇందిరా, ఊళ్ళో ఎవరికి ఉత్తరం వచ్చినా కూడా ఆ దొరకాడికి పోయి చదివినిపించాలి. అప్పుడు దొర వాళ్ళకి ఏమంటే ఇయ్యాలి, వద్దంటూ ఊకోవాలి. ఎవరైనా దొర గురించి తప్పుగా రాస్తే వాళ్ళని మనసులో పెట్టుకొని హింసిస్తాడు.
అందుకే అసలు నాకు ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదురా. కానీ తప్పలేదురా, నేను చదువుకున్న చదువుకు ఇంకేం ఉద్యోగం చేస్తారా? అన్నా బాధపడకే, నేను కూడా దొర దగ్గర నచ్చి పని చేస్తానన్నా, గత్యంతరం లేక పని చేస్తానా. బాధపడక ఊకో. నిజమేరా, గతి లేక మతి పోగొట్టుకుంటానా. ఛీ, ఏం బతుకులు రమ్మని. అన్నా ఆగే. వారి శివుడు యాడికి పోతానవరా? ఆటకు యాళ్ళయింది. అయ్యా దేవుని తయారు చేస్తాడు. జర నా మాట వినరా. రారా ఓరి శివుడు, గిల్లంగల సోపది బట్టి ఊరు మీద తిరగకురా. జర రారా అయ్యా. సోపతి పాడగాను మీ అమ్మకి అట్లా తిడుతుందేంద్రా? బాగా రోషం ఎక్కువ ఎవరు. అవునరా, ఎక్కడికి తీసుకుపోతావు? నా దేవతను చూడబుద్ధి అవుతుందిరా. నీ దేవత వాళ్ళరా? కొంపది షాపోరా? ఒరే, ఊరోళ్ళకు తెలితే ఊకోర్రా, దొరకు తెలితే అసలే ఊకోర్రా. ఎంత పిరికోడీడు, పిల్లుకున్న నీకు అస్సలు దొర కాదు, ఊరోళ్ళు కాదు. నేను నీకు అది కాదురా, వద్దురా, ఊకోర్రా. నేను తీసుకురాకపోతే నాకు ఎంత అవ్వ మానవరా. నాకు ఒక ఆడియో వచ్చింది దారా. ఈ కూరగాయల సైకిల్ అందుకొని పోయి కూరగాయలు అమ్మినట్టు చేసి ఆ అమ్మాయిని శివుడు ఏరికాడికి రమ్మన్నట్టు చెప్పాలరా. ఎవరు పోవాలరా? నువ్వే. ఊకోర్రా, ఎంకి పెళ్లి శుభ సాగుకు వచ్చినట్టు ప్రతిదానికి నేనే కావాలి మీకు. మీరు రే చెప్పిరారా రే. మర్చిపోయావు బొక్క హృదయం. మరి కూరగాయలు కూరగాయలన్నా ఆగాగు. ఓ ఏంది వీడు షాట్ల బియ్యం బుక్కుంటా వెళ్తా అంటే వినకుండా పోతాండు. ఓ కూరగాయలన్నా ఆగాగు. కూరగాయలు గంపల కూరగాయలు ఎత్తానో కదా. ఇగో ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. మరి నువ్వు పోయిన విషయం ఏమంత అమ్ముకొచ్చిన ఆట ఏంది? నీ అబ్బా, నీకు చెప్పిన పని ఏంది, నువ్వు చేసిన పని ఏందిరా? అమ్మాయి విషయం రా. మర్చిపోయినరా. మర్చిపోయినా. ఇగో ఇప్పుడు ఇక్కడ ఉండుర్రా, నేను పోయి గంపలేసుకొని వస్తా. అరే ఇంతకు ముందు పిలుస్తా అంటే వినకుండా పోయి మళ్ళీ వచ్చిండు. దొండకాయలున్నాయా? లేవు. బెండకాయలున్నాయా? లేవు. టమాటాలున్నాయా? లేవు. మరి ఏం కూరగాయలు ఏంది? ఒకటే కూరగాయలని అమ్ముతున్నావేంద్రా? నీ గంపల కూరగాయలు లేవు కానీ ఖాళీ గంప వేసుకొని ఆడికిడికి తిరుగుతున్నావేంద్రా? ఇంతకు ముందు పిలిస్తేనేమో ఇనకుట్ట పోతుంది. షాటల బియ్యం బుక్ తినవరా నీ బూకెరాడా? పోనాడు బాగా తీసుకో కావాలంటే. ఇంకోసారి కనబడుతుందంటే ఖాళీ కొడతా. వీడు ఇప్పుడేనా చెప్పి తీసుకొస్తారంట వారా? కూడా తీసుకొస్తారు ఈసారి. ఏమైందిరా? అది మామూలుది కాదా? ఎవర్రా దాని సంగతి? ఎవరది? నీ పోరు లేదా? అమ్మా నీ పోరు అట్లాంటి ఎవరు నువ్వు? ఏం మొత్తం చెప్పేదాకినా దాని అవ్వరా కొట్టిందిరా నన్ను. దాని అవ్వ నిన్నెందుకు కొట్టిందిరా? కూరగాయలు లేవని చెప్పి కొట్టిందిరా. అమ్మ ఒరేయ్, రేపు పొద్దున గంప నిండు కూరగాయలు తీసుకుపోయి దాని ఇంటి ముందు పెడతా. అది కొనకపోతే దాని సంగతి ఉంటదిరా. ఊరిని అయ్యా, అసలు నేను దోలింది ఎందుకురా? కూరగాయలు అమ్ముతాను కారా, ఆ మంజుని తీసుకొని ఏరుకాడికి రారా అని చెప్పిన. దేహపారా, ఆ పోరిని తీసుకుని ఏట్ల కన్నా పో, లేకపోతే ఏట్లనన్నా పాడు. నేను మాత్రం రేపు పొద్దున కూరగాయలు దానికి అమ్మే చూపెడతారా. ఆ అమ్మాయిని శివుడు తీసుకురమ్మని చెప్పలేదా? ఆ విషయం చెప్పు. ఇగో 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 మర్చిపోయినా. ఇగో ఇప్పుడే మీరు ఏరు దగ్గర ఉండుర్రి, నేను ఏరు దగ్గరికి తీసుకొస్తా దాన్ని. ఇప్పుడే తీసుకొస్తా దాన్ని తీసుకొస్తా. కూరగాయలు నువ్వేంద్రా నాకు సేవ చేస్తాను? నేను కదక్క, ఆ శివుడు గారు నిన్ను ఏరుకాడికి రమ్మన్నాడు.
శివుడెవడు నన్ను ఎందుకు రమ్మంటాడు? ఆడెవడో తెలియదా? శివుడక్క? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అబ్బో మహానటే, నా బతుకు గాలిపోను. ఆడు ఏమంటే అందరితోనే దెబ్బలు తినాలి చూస్తాంది. అరే వీని మీద నమ్మకం లేదు, ఇక తీసుకురాడరా వీడు. అరే వాడు తీసుకురాకపోతే నీకు నేను తీసుకొస్తా. నమ్మవారే, నన్ను నమ్మకపోతే నాకెంత అబ్బ మానవరా. నేను తీసుకొస్తా ఇప్పుడు సైకిల్. ఏ ఆగురా, వాడిని నమ్మి తోలితే తీసుకురాకునేం కాదు, కానీ నిన్ను నమ్మింది అనుకో ఈ సైకిల్ అమ్ముకొని మంచిగా వేసుకుంటూ కూర్చుంటావు. ఒక పని చెయ్యి, నేను తీసుకురాను కావచ్చు, వాడు తీసుకురాడు కావచ్చు, నన్ను తీసుకుపోరే ఏరికాడికి నేను వస్తా. నీ అవ్వ నువ్వురా, నువ్వురి అవలా అట్లేరా, నువ్వురి ఏం నొక్కుతుర్రా బాయ్ మీరు? అరే ఇది ఏం బండిరా? బుల్లెట్ బండి. సీన్ గాడు బుల్లెట్ బండి మీద ఉంటే బండి కూడా బుల్లెట్ లాగా పోవాలి. ఏం నొక్కుతుర్రా మీరు? ఓ అన్న మోసొత్తాందే ఇక మా వల్ల అయితలే అన్న. సీన్ అన్న ఇడ ఊకే మాత్రం నూకిచ్చే బదులు గల నూనె పోయించేది కదనే. మస్తు ఓపించిండ్రా. మళ్ళా ఊపితే నూకి జబ్బలనే పోతున్నాయి. అరే మీరెవర్రా? దోస్తులం కదా. ప్రతిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు తాగనీకి తిరగనీకి పైసలు ఎవడిస్తుండ్రా మిత్తికి? అయితే ఇస్తున్నావు, దానికి దీనికి సంబంధం ఏందన్నా? అరే దానికి దీని సంబంధం అంటే ఇప్పుడు నేను ఆయిల్ పోయాలనా? అది పైపులకు రావాలనా? అది ఇంజన్లకు పోవాలనా? ఆడ మంట ఉట్టాలనా? పుట్టాలంటే ఇక్కడ తాళం తిప్పాలనా? తిప్పిన తర్వాత కింద రాడ్డు కొట్టాలనా? మీ అవ్వ గవని చేసే బదులు మీరు ఇట్లా నూకుతే బండి పోతుంది. గందుకే మిమ్మల్ని నూకమన్నా. నూక రాదుర్రా నీ దానికి గిదంతా చేస్తావా? అవునా? అరే మీరు నా సోపతి కావాలని నా దగ్గర అప్పుకు పైసలు తీసుకున్నారా? ఎవడన్నా అసలు కట్టిండ్లా? పోనీ మిత్తి కట్టిండ్లా? ఇప్పుడు ఆలోచించుకోండిరా, అసలు కడతారా, మిత్తి కడతారా, లేక బండి నూకుతారా? మంజు ఏమే మొఖం చూస్తే కలకల కలకల ఆడుతుంది. దూరం నుంచి నన్ను చూసి సిగ్గుపడుతున్నావులే. పో 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 పో. మంజుని చూస్తాంటే నా గుండె జివ్వుమని గుంజుతాందిరా. అవునగలరా? మీ గుండె ఎందుకు గుంజుతాందిరా? ఏ ఊకో అన్న, మంజుని చూసి కాదే, బండి నూకి నూకి కాలు చేతులన్నీ గుంజుతున్నాయి. గందుక నేను ఇంకెందుకో అనుకున్నా. సరే నూకురి. ఓహో నువ్వా? నా కోసం వచ్చిన చేపవా? ఏ చేపవమ్మా? మెరిసే బంగారు తీగవా లేదా రోషమున్న కొరమేని చేపవా? ఏ చేపమ్మా? చెప్పు చెప్పు చెప్పు. రోషమున్న కొర్రమేని చేపనే. నువ్వేమో కొర్రమేను, అదేమో బంగారు తీగ, నేనేమో బుట్ట బరక. ఏ మంజు ఆగే, నువ్వు నా కోసం వచ్చినా తెలిసే. అబ్బ దీని ఖాతాలో అక్కడనేమో ఆడేవాడో తెలియదు అన్నది, ఇక్కడనేమో ఈడి కోసం వచ్చింది. నాయనో ఓ నాయనా నాయనో. రావాలమ్మ రావాలే, రావాలయ్యా రావాలే, మొక్కలమ్మ మొక్కాలే, మాకు దానం చేయాలి. వేములవాడ రాజన్నకు, పలకుర్తి సోమన్నకు, ఐలోని మల్లన్నకు, వీరన్నకు, యాదగిరి నరసన్నకు, కుల దేవతకు, ఊరు దేవతకు, అందరూ మీ కుటుంబాన్ని పిల్ల పాపల్ని అందరినీ సలగుతారయ్యా. రావాలి, దానం మాత్రం మాకు చేయాలి. రావాలమ్మ రావాలి 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 రావాలి. వచ్చింది 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 వచ్చిందే చక్కని తల్లి 100 ఇచ్చిపోతుంది. చల్లగా ఉండాలా బా, పిల్ల పాపతో చల్లగా ఉండాలి. రావాలి రావాలి రావాలి. ఎంతసేపు రా పిట్టకి అల్ల తప్పింది. ముందు ఆ గంగిట్లో లేపుర్రి, పైసలు వస్తాయని చెప్పి ఎంతసేపు అయినా కూర్చుంటాడు ఆడ. అవునన్న, మన సాగు వాళ్ళ బతుకొచ్చినట్టున్నదిగా. ఇడిచి పెడితే రాత్రి మా పుట్ట మీద కొట్టకండి అయ్యా, లేతానం గాని. అగురయ్యా, అయ్యా మీ పేరు తెలుసుకోవడం అయ్యా. సచ్చినోడు సంపాదించిపోతాడు, బతికినోడు దానం చేయకుండా పోతాడు. రారు దేవుడు. ఇంత దూరం వస్తే 100 రూపాయలే వచ్చే. 100 రూపాయల అయ్యేసరికే 10 రూపాయలు. 10 వీన్ బీడీలకే వాయే. మిగిలే మా అల్లుని కడుపులకే పాయే. ఏం బతుకులేమనే తెల్లారితే కాలే కడుపులు తప్ప. నిజమేనే, ఎవడెప్పుడు చస్తాడా అని ఎదురు చూసుడైతాంది. ఏం బతుకులేమనయ్యి.
రే పోస్ట్ రారా ఏ సాయంత్రా చెప్పరా. అరే ఉత్తరాలు ఎవరికైనా ఇస్తావారా? ఇస్తారా? రాసిస్తావా నాకు? రాస్తారా? ఒక ఉత్తరం ఒకళ్ళు రాసియాలరా. చెప్పరా. అదే మన సీనియర్ చెల్లింది కదా, దానికి ఓకుతానా, దానికి ఇయ్యాలరా. అలాంటివి నాకు చెప్పకు. ఇప్పుడు అన్నావు కదరా ఎవరికైనా ఇస్తాని. ఇది వేరు అది వేరు. ఏదేరేంద్రా అది ఇది ఒకటే. దండం పెడతారా? నాలుగా ఉంటుందిరా. కావాలంటే కళ్ళు దాపిస్తారా? దండం పెడతారా? మళ్ళీ ఇదేంది నన్ను పిలుస్తాంది? ఏంది? శివుడేడా కనబడతలేడు? అమ్మ ఇన్ని రోజులు దీని వెనక వాడబడ్డాడు, ఇప్పుడు ఇది వాడిని అడుగుతాను. లేడు, పక్కులో కాటకపోయిండు. వచ్చేసరికి పగటేళ్ళు అవుతుంది. వచ్చినాక చెప్పు నేను అడిగినని. చాలా చక్కదనం. ఇదొకటి ఊరే దాని కూడా తోడు కలిసిందిరా. నాకు ఒక జంట కలుపురా. నా వల్ల కాదు. దండం పెడతారా? అరే నేను పోస్ట్ మ్యాన్ రా. నీకు ముడుపు కడతారా? నేను పోస్ట్ మ్యాన్ తప్ప నన్ను అన్నిటి వాడుకుంటాను. అరే పోస్ట్ గా, అరే పోస్ట్ గా. అబ్బో ఎంత సంపాదించుకొత్తా లేని. అబ్బో ఆటోకి రమ్మంటే శాత కాదు కానీ పైసలు ఎన్ని వచ్చినాయని అడుగుతావురా? నా ఊళ్ళో బొచ్చే పని. నీకు 12 శాతం అవుతుందిరా. శాతగాంధీ సింగులు పోసుకొని ఊరంతా తిరిగినట్టు నువ్వు ఊరి మీద పడి తిరుగుతాను. అవ్వా నీ నోట్లో నోరు పెట్టు, నాదే బుద్ధి తక్కువ. నీ ఏర్కాడి షాప నిన్ను అడిగి నీకోసం ఎదురు చూస్తుందిరా. అవునా? ఎప్పుడురా? ఇప్పుడే. నిజమా? అరే ఎంత మంచి మాట చెప్పినవురా. అరే శివుడు, ఈయనకి ఆ పోరు గురించి చెప్తే చాలు శీతకర్త కుక్కలేక బావు బావు అనుకుంటూ పోతూనే ఉంటాడు. అరే ఇవన్నీ ఇంట్లో కన్నా రాని మరి అందరు నన్నా నూరు. మరి ఆడేమో అనుకుంటూ పోతాడు, మీరేమో బావు బావు అనుకుంటూ నన్ను కరువురి. సరే సరే పోరి పోరి అయ్యా పోరి అయ్యా. వీనికి తిండి ఎట్లా ఉంటా? రే శివుడారే ఏం చేస్తాడో ఏమో వీడు. ఏ మంజు, అరే మంజు, నన్ను రమ్మన్ను నువ్వేగా. నేను రమ్మన్లే. నువ్వే రమ్మన్నావు. అబ్బా వదులు శివుడు. ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు శివుడు. ఎవరైనా చూస్తే అంటే ఎవరు చూడకుంటే ఏం కానట్టేగా. నేను నీ చేయి పట్టుకుంది వదులుతానికి కాదు, నాలో శ్వాస ఉన్నంత వరకు నీకు తోడుగా ఉండటానికి. అబ్బా వదులు శివుడు. ఇగో మంజు, నీకోసం నా గుండెల్లో గుడి కట్టిన్నే. ఈ గుడి తలుపులు నీకోసం ఎప్పటికి తెరిచే ఉంటాయి. సక్కగుంది పొల్ల సక్కగుంది నా కండ్లల్ల మెదులుతాంది. నవ్వుతాంది పోరి నవ్వుతాంది నా మనసును గునిపిస్తాంది. యాసంగి రాగమేమన్నొచ్చింద ఒళ్ళు గాయి గాయైతాంది. తిమ్మి సాగుతూ గుద్దినట్టు గుండె ఆగమైతాంది. మాయా మాయా ఏ మాయా ఈ కత్తరపాడుగా ఏందయ్యా. ఓ సమ్మక్క సారక్క గద్వాల పెద్దమ్మ కన్సల్ల బువ్వ చూస్తే ఓకారం వత్తంది. ఓ యములాడ రాజన్న పాలకుర్తి సోమన్న చిత్రాలు సత్తంది. చిత్రాంగి నా మనసు సోయి సొప్ప లేకుండా పానం వాగమైతందే. ఓ రావులా దండాలయ్యా. నమస్తే ఎస్ఐ గారు. దండాలయ్యా. నమస్తే. రేయ్ దొరకు ఎస్ఐ వచ్చిండని చెప్పురా. అయ్యా దొర లోపల పూజ గల్ల పూజ చేస్తాండు. పూజ అయిపోగానే చెప్తా. అయ్యా నమస్తే. నమస్తే. ఏం సంగతి? దొరకేదో కోర్టు నోటీస్ వచ్చిందయ్యా. ఏమ్రా? దొర నమస్తే. నమస్తే. నాకు కోర్టు నోటీసా? ఎస్ఐ గదేందో చదువు. దొరా సదయ మూవీని గుంజుకున్నారని కోర్టులో కేసేసిండు. వానికి నా మీద కోర్టులో కేసేసేంత ధైర్యం లేదు ఎస్ఐ. వాని వెనకాల ఎవడో ఉన్నాడు. మా నూరోళ్ళకు 4 ఉత్తరాలు వచ్చినాయి దొరా. ఇది రంగయ్యకు వాని కొడుకు రాసిండు దొరా. ఇది మల్లిగానికి వాని బిడ్డ రాసింది దొరా.
ఇది చదువు చెప్పే పంతులకు వచ్చింది దొరా. ఎవరు రాసిల్రా? ఎవరో లాయర్ శేషగిరి రావట. ఓ ఎస్ఐ అదేందో చదువు. దొరా, ఈ ఉత్తరం సదేవ్తో కోర్టులో కేసేసిన లాయర్ పంతులకు రాసిండు. ఏమని రాసిండయ్యా? ఈ కేసు వేయడానికి పంతులు సహకరించిందట. ఈ కేసులో దొర మీద మనమే గెలుస్తామని రాసిండు. అమ్మని అమ్మ, వానికి ఎక్కడ ధైర్యం అనుకున్నా. చదువు చెప్పనీకొచ్చిన పంతులుగాడు వాణ్ణి రెచ్చగొట్టి నా మీదనే కేసు పెట్టిద్దరా? రే మళ్ళీ అయ్యో 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 మీరంతా గిట్లా చూస్తున్నారండి. మీకోసమే కదా ఇదంతా చేసింది. వెళ్ళండి, వెళ్ళి నన్ను కాపాడండి. ఏమే పంతులమ్మ, ఈ ఊరు కట్టుబాట్లు మీకు తెలవదా? తెలిసి కూడా ఇట్లా చేస్తే మీరు ఈ ఊరికి చదువు చెప్పనీకొచ్చి అది మర్చిపోయి ఊరు కట్టుబాట్లను తొంగలో తొక్కిండ్రు. మేమేమన్నా గాజులు తొడుక్కున్నా ఆమె మా ఊరాలు ఏమన్నా శాతగాడాలనుకున్నావా? మీరు ఈ పెద్ద మనుషులంతా కలిసి అతి నీచాతి నిజమైన పనులు చేసుకుంటూ ఇవే ఊరు కట్టుబాట్లు అంటున్నారా? ఏమే పంతులమ్మ, గొంతు లేస్తాంది. దీని గొడ్డలిప్పి కొట్టండ్రా. ఈ ఊరి కట్టుబాట్లకు ఎవరైనా అడ్డు రావాలని చూస్తే ఇదే గతి పడుతుంది అందరికీ. ఇవి తీరా. అన్నా, అక్కడ పంతుల్ని చెట్టుకు కట్టేసి కొడుతూ పంతులమ్మ బట్టలు ఇప్తాళ్ళు. అన్నా, అక్కడ పంతుల్ని చెట్టుకు కట్టేసి కొడుతూ పంతులమ్మ బట్టలు ఇప్తాళ్ళు. రేయ్ నీ అవ్వ! అరే శివుడు, దొర మాటలకు ఊరు కట్టుబాట్లకు అడ్డుపడతావురా? దొరగ్గినిక తెలిసిందనుకో నిన్ను చంపేస్తాడు బిడ్డ. ఆ దొరగాడు ఊరు కట్టుబాట్లని పెడితే మీరెట్లా చూస్తారా? సిగ్గులు ఎవరో కుక్కనికి. ఊరుకు చదువు చెప్తానికి వచ్చిన పంతుల్ని పంతులమ్మని కట్టేసి కొడతా అంటే కన్ను కనపడతానే ఆనందపడతారా మీరు? ఏ మనుషులరా మీరు? బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందారు కోల్ నీ బిడ్డ నీల గౌరు కోల్ నిత్యమల్లె చెట్టేసి కోల్ నీ బిడ్డ నీల గౌరు కోల్ నిత్యమల్లె చెట్టేసి నా పోరేరా ప్రతి ఒక్కది నీకున్నారా? నాకొద్దా? అది కాదు బే, మన మంజున్నదిరా. మంజుందా? మరి ఏ పూరీలు కూడా ఉన్నారా? ఎవరిలో ఒకరు కలుపుకుంటా. దానాకు పలుసానా కోల్ దాన్నీడ సల్లానా కోల్ దానాకు పలుసానా కోల్ దాన్నీడ సల్లానా కోల్ దాని పూత ఆగిరి ఏ జరగా. ఏంది కథ? నేను కూడా పాడతా, నాతో పాడతారా? సరే అయితే పాడరు. పొడ్డెమ్మ పొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందారు కోల్ నీ బిడ్డ నీల గౌరు మనుబడ మీ తలపండు బలగా. అదేం తిట్లు ఆడోళ్ళు తిట్టినట్టు మంచిపోతుంది రారా. రేయ్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందారు కోల్
అమ్మ బొడ్డెమ్మ 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 మళ్ళొచ్చినవా? అమ్మో మంజు మంజు అరే ఎందుకే నన్ను ఇందులో కాంచి పిచ్చోని చేసి తిప్పుకుంటాను? నువ్వంటే నాకు ఇష్టమే, నేనంటే ఇష్టమని ఒకే ఒక మాట చెప్పు. నా గుండె గుడిలో దేవతలా చూసుకుంటానే. అయ్యో నీకు అర్థం కావట్లేదు. మేము ఎవరితో మాట్లాడుతూ ఎవరిని కలవద్దు, నన్ను వదిలేయి. నాకు కాదే అర్థం కాంది, నీకు. నువ్వు లేని నేను ఉండలేనే. అయ్యో నేనేం చేద్దును? నువ్వు అనుకున్న జరగదు శివుడు, నన్ను వదిలేయి. ఇదంతా కాదే, నేనంటే ఇష్టం ఉందా లేదో చెప్పు. వద్దు శివుడు వద్దు. అరే మళ్ళీ అడుగుతానా, నేనంటే ఇష్టం ఉందా లేదా చెప్పు. శివుడు వదులంటే ఏమైందిరా శివుడు? శివుడు దీనికి అంటే ఇష్టం ఉన్నది కానీ చెప్తలేదు, చెప్పు మంది. ఏమైందిరా? అమ్మా అమ్మా వద్దే, ఆగే అమ్మా. నీకన్నా పిచ్చి పట్టిందానే? నేనేం చెప్తానా మీరేం అర్థం చేసుకుంటాను? దీన్ని నా ఇంటిలోనే చేసుకుందాం అనుకుంటానా? నువ్వేమో నీ బిడ్డను దొరకడి పక్కలో వండ పెడదాం అనుకుంటాను. నీ అవ్వ ఇదేమైనా వస్తువానే? ఎవడు పడితే వాడు వాడుకోవడానికి. నీ బతుకులే ఆగం చేసుకుంటుంది. నీ చేతిలో నీ బిడ్డ బతుకు ఆగం చేస్తావే. నువ్వు చెప్పేది నిజమేరా? మన ఊరోళ్ళు గదరలు ఒప్పుకోర్రా. వాళ్ళేందే ఊకుంది? దీని మెడలో తాళి కట్టి దీన్ని పెళ్లి చేసుకుంటేనే ఎవడు అడ్డుతాడో చూస్తా. నువ్వు అనుకున్నంత సులువు కాదురా శివుడు. ఇది ఎన్నో తరతరాల నుండి వస్తున్న ఆచారం రా. నీ అవ్వ ఆచారం ఆచారం ఆచారం. ఆడదాన్ని బానిసగా చేసుకొని వాడుకోవడం ఇదో ఆచారమా? నీ బిడ్డకి చెప్పే ఈ శివుడు మాట అంటే మాటే. నేను ఇష్టం ఉందో లేదో చెప్పమని, మిగతా ముచ్చట నేను చూసుకుంటా. ఆలోచించే, ఎవరికో భయపడి మన ప్రేమని చంపకే. నేను సచ్చినా బతికిన నీకోసమేనే, గుర్తుపెట్టుకో. శివుడు గాని పని అయినట్టే. ఇదిగో ఎస్ఐ, ఇంతమంది ముందు గా శివుడు మా పోరగాళ్ళు కొట్టిండా లేదురా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఆ శివుడు ఎక్కడా? ఇదే సారు. రై ఆ శివుడు గాని గుంజుకొని రండి రా. పెరిగినాయా మీకు? ఏం చెయ్యొద్దా? నిన్న ఊరు జనాల ముందు హీరో అవుదామని ఇద్దరిని కొట్టిర్రు. వాళ్ళు ఇప్పుడు చాబతుకులో ఉన్నారు. గంగరెద్దులు ఆడించి బతికే మీకు ఊరు పెద్దలతో గొడవలెందుకురా? మా మాట నమ్ముర్రయ్యా.
ఏంటి మంజు నువ్వు వచ్చావు? అమ్మలు అమ్మ లేదా? ఉంది. అమ్మను ఒకసారి విలు. అమ్మా అమ్మా మంజు వచ్చింది. అమ్ములు మంజు అనొద్దని చెప్పానా? అక్క అని పిలవాలి. ఇట్లా బయట ఉన్నవైంది మంజు, లోపలికి రా. అమ్మా మేము ఇంకో ఇంట్లోకి రావద్దు. ఇది మనిల్లు మంజు, నువ్వు లోపలికి రా. అమ్మా శివుని పోలీసులు తోలుకవేరు, ఏం చేస్తారో అని భయం అవుతోంది. మంజు నువ్వేం భయపడకు, శివుణ్ణి ఎట్లేడిపించుకురావాలో మాకు తెలుసు. ఇది ఆ దొరగాడు చేసిన పని. అయ్యా గదొర చెప్పినట్టుగా పోలీసులు వింటారు, ఏం చేస్తారో ఏమో. ఇదంతా మా గురించే జరిగింది. శివుణ్ణి ఎట్లయినా బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది. అవును మంజు, శివుని తీసుకొచ్చే బాధ్యత మాదే. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. సరేనమ్మా. ఊకొల్లి ఊకొల్లి నేను చెప్తే ఆడే ఈరయ్య మీ కొడుకు మాకు సాయం చేయబోయి తను శిక్ష అనుభవించిండు. ఏదైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టు, శివుణ్ణి కాదు. మిమ్మల్ని ఎందుకు తిడతాం అయ్యా? ఈ ఊళ్ళో మంచి చేస్తే ఆ దొరగానికే కోపం అనుకున్నా. మూర్ఖపు ఆలోచనతో ఉన్న ఊరులకు మీకు కూడా అది కాదు బిడ్డ, నువ్వు ఏం చేసినా మంచిదే కానీ దొరతోడు పెట్టుకోకు బిడ్డ. ఏ అప్పుడు చాలు గాని ఇల్లు గాలి ఎడుతుంటే ఇంకేదో గాలి ఎడుతున్నట్టుంది మీ వ్యవహారం. నువ్వు రారా బొమ్మరిది. అయ్యా చూసింది కదయ్యా, మీ మీద కోపం ఎందుకయ్యా? వాని కోపం వానికి ప్రమాదం అవుతుందని భయం అవుతుందయ్యా. అరే ఎందుకు ఎడతానవే? నీకేం కాలే కదా, నీకేమైందో అని భయంతో బిక్కు బిక్కుమంటూ నీకోసమే చూస్తానా. నాకేం కాలేదే, అయినా నన్ను ఎవడు ఏం చేయలేడు. అయినా నేనంటే ఇంత ఇష్టం పెట్టుకొని నా మీద ప్రేమను ఎట్లా ఒప్పుకున్నావే మంజు? నీ అవ్వ నీ ఆడోళ్ళ ఎంత అనే. నా ఇష్టమే నీకు ప్రమాదం అవుతుందని, నా దూరమే నీకు రక్షగా ఉంటుందని, అందుకనే నిన్ను దూరం పెట్టినా. కానీ నిన్ను పోలీసులు తోలుకపోతా అంటే తెలిసింది ఈ దూరం నేను తట్టుకోలేనని. కష్టంగా ఉంది. ఇగో శివుడు ఎప్పుడు నీతోనే ఉండాలనుంది. నన్ను విడిపెట్టావు కదా. ఈ ఒక్క మాట చాలే, ఆగిపోయే నా ప్రాణానికి ఊపిరి పోసినంత బలాన్ని ఇచ్చినావు. అరే మంజు 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 అందరికి దండాలు. ఇక రారా దేవుడు, మన ఆట మొదలు పెడదాం. మా దేవుడి కానీ ఆట చూసిందంటే ఇక మురిసిపోవాల్సిందే. ఇక దేవుడు ఇక్కడికి వచ్చిన అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ మహాప్రభువులకు ధనప్రభువులకు ఒకళ్ళ మీద కూర్చొని నడుచుకుంటూ వచ్చి దండం పెట్టినా అగ్గ కదా. ఇక మన ఆట మొదలు పెడతారా, పండుకోరా దేవుడు. అది ఇక చూడు మహాదేవుడు సినిమా నటుల కంటే ఎక్కువ నటిస్తాడు, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ కథలు పడతాడు. రాజ్యం వెళ్తాడు అనుకుంటే అలిగి పడినాడు. లేరా దేవుడు, లేవాలి 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 లేవాలి. ఏం లేపుతావు, నువ్వు ఎందుకు లేస్తావు? ధర్మం గల ప్రభువులు అమ్మవారులు ఎవరో లేపుతలేస్తావు. అందరికి దండాలు 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 దండాలు. ఈ అయ్యని చూస్తే ధర్మం చేసే మనిషిలా కనపడతాడు. అయ్యా ఒక్కసారి వచ్చి లేపయ్యా. అది ఇంత లేస్తావు. చెప్పండి 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 చెప్పండి. సపట్టు 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 సపట్లు. శివుడు నేను పంతులమ్మ దగ్గర నాట్యం నేర్చుకుంటాను. అవునా, నేర్చుకో నేర్చుకో, మంచిగుంటదే. రేపు మన పెళ్ళైనాక ఇంకా గంగిరెద్దులు ఆడిస్తా అంటే నువ్వు మంచి నాట్యం చేయొచ్చు. అయినా నువ్వు పంతులమ్మ దగ్గర కూర్చొని కవితలు చెప్తావు కదనే. అవును.
నా కోసం మంచి కవిత చెప్పరా అదే. నీకోసం చెప్పనా శివుడు? చెప్తా. నువ్వు కాల్చే బీడీలో పొగాకునైతా, నువ్వు తాగే మందులో మత్తునైతా, నీ ఆకలికి అన్నమైతా. అదేంద్రా పొగాకునైతా, బువ్వనైతా, ఇంకా నయం పట్టకపోయే శంభునైతా, కప్పుకునే చెద్దరినైతా, కాల్ చేస్తే బూడిదైతా, కలిపితే గంగల పోతా. పొగాకుతాను బోల్చుడేంద్రా? అవి అది మంచిగా చెప్పింది కానీ అంటే అమ్మని అమ్మ అదేమన్నా ప్రేమ కవిత అనుకుంటున్నా ఏంది? అంతేలేరా, అది బోలిస్తే నేను పందితో పోల్చినా నువ్వు సంబరపడతావు. ఏందో నువ్వు అవి అయినా ఎవరన్నా వస్తాలో చూరా అటు. ఎవరొత్తలే, ఎవరన్నా వస్తారేమో అని సర్లే కానీ ఓ మంచి కవిత చెప్పే. బతికే బందీ అయిన నాకు బంధం అంటే ఏందో నేర్పుతివి, ఆశలే లేని నా జీవితానికి శ్వాసవైతివి. శరపంజరంలో బందీ అయిన నన్ను ఆ పంజరాన్ని పగలగొట్టి నా జీవితంలో వెలుగు నింపిన దేవుడివి నువ్వు. నా కోసం ఇన్ని చేసిన నువ్వు ఎక్కడ దూరం అవుతావేమోననే భయమే నన్ను వెంటాడుతుంది శివుడు. మంచిగుందా శివుడు? ఏం చెప్పినవే? పొగాకినాయవరా? ఎట్లుంది శివుడు? ఏం చెప్పినవే అంటే అంత మంచిగుందా? వా వా, నువ్వేం చెప్పినావు అర్థం కాకుండా ఏం చెప్పినవే అంటే ఓ దానికి నువ్వు అంత మంచిగుందా అని మురిసిపోతాను. మంచిగుండా మంజు, నువ్వేం చెప్పినావు నాకైతే అర్థం కాలేదే. దూరం అయితే గిరమైతే అంటాను. నీకు ఒక్కటే చెప్తానా, నీ కవితలనే కాదే నీ కళలో కూడా నేను దూరం అయితే నెప్పదని రావద్దు మంజు. నేను పుట్టింది నీకోసమే, నేను బతికేది కూడా నీకోసమేనే, నేను చచ్చినా నీకోసమేనే, ఈ జీవితమే నీకోసమే. నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు. అందాల చెక్కిళ్ళు అదిరే నీ అధరాలు, అరెరే నీ ఒళ్ళే హరివిల్లు. మాటైన విసరవేనా మనసైన చిన్నదాన, కసిరేలా చూస్తుంటే వేగేదెట్టా. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు. బతకడమంటే నీతో బతకడమేనే, నువ్వు లేక బతకడమంటే బతుకనలేమే. జత కలవడమంటే నువ్వునే ఒకటవ్వడమే, నువ్వు వేరు నే వేరుంటే ఒకటనలేమే. అందాల జవరాల అరనవ్వే విసిరియలా, ఊరించకే మధుబాల. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు. కన్నుల్లో కొలువై ఉన్న రూపంలోనా, నిదురన్నది మరిచేలా నన్ను వేధిస్తున్నా. మాటేదో తడబడి నన్ను బాధిస్తున్నా. నీ ఊహల సామ్రాజ్యంలో బాధినైనా, నీ చలిమే అందించి జత చేరు కరుణించి నన్ను చేరవే ప్రియురాలా.
లా 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 లా. అబ్బో, పొద్దాడు కళ్ళు మంచిదే పోసండి వీడు. దా 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 ఇట్లా ఉండు బిడ్డ. ఏయ్ నీ అమ్మ ఉందానే? అమ్మా అమ్మా రావాలనా పోవాలనా? అయ్యా పొల్ల చూస్తుంది అయ్యా, పొల్ల వన్నంక రా అయ్యా. అయినా అది చూస్తేందే, రేపు పొద్దున అది నీ లెక్కనే చేయాలి కాదే, చూసి నేర్చుకుంటుంది. నీ బిడ్డ మంచి ఈడుకొచ్చిందే, ఊరంతా నీ బిడ్డ కోసమే ఎదురు చూస్తారనే. ఏయ్ ఏది పడుతుంది మాట్లాడ, నువ్వు వచ్చిన పని చేసుకొని పో. ఉన్నమాట అంటే ఉలికెక్కువేనే. నేనేమన్నా మాట అన్నానా? ఉంచుకో. శివుడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తానవా? అరే మళ్ళీ కొత్తగా అడుగుతానవేందే? ఈ శివుడు మాట అంటే మాటే, నాకు ఉత్తుత్త ప్రేమలు తెలియదే. అది కాదు శివుడు, నీకు తెలియదు మా బతుకుల గురించి. మేము దేవతలు, మమ్మల్ని జోగిని, మాతాంగి, దాసి అని పిలుస్తారు. మాకు ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, కుటుంబాలు ఏవి ఉండవు. మాకు జరిగేది ఆ దేవుడితో పెళ్ళి, పేరు మాత్రం దేవుడిది, శరీరం ఊరందరిది. ఇట్లా తరతరాల నుండి మా బతుకులు ఇట్లనే ఉన్నాయి. ప్రతి ఏడు ఎవరిలో ఒకరిని జోగిని చేస్తారు. ఈ ఏడు నా వంతుకొచ్చింది. నువ్వు కలవక ముందు ఇదే నేను బ్రతుకుండే ఆఖరి ఏడాది అనుకున్నా. నువ్వు వచ్చినాక జోగినిగా మారలేక చచ్చిపోవాల్సిన నాకు ఆశలు, కోరికలు పుట్టినాయి. శివుడు, నా చిన్నప్పుడు ఆడుకుందామని ఆటకు పోతే ఎవ్వరు రానిచ్చేటోళ్ళు కాదు. అందరూ జోగిని బిడ్డ, జోగిని బిడ్డ అని దూరం పెట్టేటోళ్ళు తెలుసా? అందరూ బడికి పోయి చదువుకుంటా అంటే నాకు బడికి పోవాలనిపించింది, కానీ బడికి రానిచ్చేటోళ్ళు కాదు. మీ నాన్నెవరో తెలుసుకో, అప్పుడు బడికి రా అనేటోళ్ళు. ఇంటికి పోయి ఎందుకమ్మా అందరూ నన్ను దూరం పెడతాళ్ళు అని అమ్మని అడిగితే అమ్మ ఒక్కటే చెప్పింది, మనం దేవతలమని. అందరికీ నానున్నాడు, మా నాన్న ఏడమ్మా అని అడిగితే ఇంకా దేవుడే మీ నాన్న అని చెప్పింది. ఆ రోజు నుండి దేవుణ్ణి దేవుడా అని పిలవడం బంద్ చేసి నాన్న అని పిలవడం మొదలుపెట్టిన. కానీ ఎన్నిసార్లు నా గొంతు పగిలేలా నాన్న అని పిలిచిన మా నాన్న కనిపించలేదు, నాపై కరుణించలేదు.
రోజు రాత్రి అయ్యిందో చాలు మా ఇంటికి ఎవరెవరు వస్తా అంటే వీళ్ళలో మా నాన్న ఎవరు, అసలు వీళ్ళు మా ఇంటికి ఎందుకు వస్తాలు అని బాధపడేదాన్ని. మా అమ్మ కూడా మా నాన్నెవరో చెప్పకుండా మోసం చేస్తాననుకున్నా. కానీ కొన్ని రోజులకు అర్థమయ్యింది మేము దేవతలం అంటే పేరుకేనని. మమ్మల్ని ఊరు ఉమ్మడి సొత్తుగా అనుభవిస్తుంది. మాకు నాన్న మొగడు అనేటోళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ నా కోసమే మా అమ్మ తన శరీరాన్ని బలి చేస్తూ నన్ను సాదుతాంది. రేపు నా పరిస్థితి ఇదేనని తెలిసిన క్షణమే ఈ బతుకు వద్దు చావాలనుకున్నా. కానీ మానసికంగా ఎప్పుడో చచ్చిన. ఇన్ని రోజులు మా అమ్మ కోసమే బతుకున్నా. కానీ ఈ సంవత్సరం నన్ను జోగిని చేసే సమయం వచ్చింది. ఇన్ని రోజులు కుమిలి చేస్తూ బతుకున్నా. ఇకపై బతకవద్దనుకున్నా. కానీ నీ ప్రేమతో నాకు కొత్త లోకాన్ని చూపించావు. చీకటి గదిలో అంతమవ్వాల్సిన నా జీవితంలో వెలుగు నింపడానికే నువ్వు వచ్చినావని నమ్మశక్యం కాక ఊకే నిన్ను అడిగి ఇబ్బంది పెడతానా. మంజు, నా మీద నీకు అనుమానం వద్దే. ఈ ఆచారం దేవుడు సృష్టించింది కాదే, మన ఊరును సృష్టించింది. నిన్ను జోగిని చేయాలంటే ముందు నాతో తలబడాలి. నా ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు నిన్ను జోగిని చేయని మంజు. నువ్వు నా దేవతవే, నా దేవతవే. సార తల్లి ఎచ్చగుండా. అరే తాగుతున్నాయా? తాగుతున్నా కానీ తినడానికి వస్తారా? తెచ్చినా అని ఆయన కాపలా పోచుండు. ఇంకెక్కడి నుంచి తేవాలి? అయినా ఇన్ని పోరని పంపొచ్చు కదా. నేను పోను. వానికి ఏమనకరా, నువ్వు ఏమన్నా తీసుకురా పోతే పోరా. అడుక్కునే అని దాచుకో కడుపులా. అవునే బుచ్చన్న, ఓ మంచి పాట అందుకోవే. జంపన్న బాగుల్లో అబ్బ, దారు దారు పండు అబ్బ, సమ్మక్క సారక్క అబ్బ. వీడేంద్ర పాట పాడ మంచి సమ్మక్క సారలమ్మ దేవుడు తాడు. నాయనా, వీడు రోజు తాగి ఊగి వీనికి అలవాటైనట్లున్నదే. పిచ్చోడా, ఇప్పుడు అసలు సిసలు సరికైన పాట పాడితే విను. చింత చెట్టు చిగురు చూడరా మునగాడ, ఈ చిన్న చీతల సరుకు చూడరా, తాగితే తందాన ఊగుతూ ఉందామా, అంత దాగినాక నాకు పుడుతుంది పులకింత, పుడుతుంది పులకింత, పుడుతుంది పులకింత, పుడుతుంది పులకింత. నన్ను తినేటి తెమ్మని చెప్పి తోలి ఇక్కడ తాకుండా ఊగుతానారా? తెచ్చినవారా? ఇక్కడ పెట్టు. ఏందో ఇగో. అరే ఏంద్రా ఇది? గిరేంద్ర. అవునరా, తింటాను కానీ ఇంటికాంచి తెచ్చిండ్రా. అన్నా నువ్వు ఇంటికాంచెలు తెచ్చినట్లే కుక్కల పండుగ కాడ కుడుగులు ఏరుకొచ్చినట్టున్నాయి. అయినా నన్ను వదిలిపెట్టి కుక్కలు లెక్క తాగేటోళ్ళకు కుక్కలు తినేటి తేకపోతే ఇంకేం తెస్తారా? ఇక్కడ కేసీడీ ఎరుకొస్తావురా. కుక్క తినవే కుక్క. రే లోపల మాతంగా ఉంటది, మనకు పైసలు వెళ్ళకపోయి అడుగు. మాతంగి, ఓ మాతంగి, మాతంగి, ఓ మాతంగి. అమ్మ లేదు, గడికి పోయింది. అన్నా చెప్పరా? గడికి పోయిందట్నే. అంటే
లోపల నా శిలక ఒక్కటే ఉన్నదన్నమాట. శిలక చిత్రాంగి శిలక అత్తన్నాగే నా శిలక. అరే ఈయనకి ఒంట్లో బలం లేదు, పుర్రెలో తెలివి లేదు, మరి ఎక్కడ ఈయనకి బలం? పైసల్ రా పైసల్. నువ్వెందుకు వచ్చినావు? ఏం అడిగినవే, మనసులోని మాట చెప్పాలన్నది కానీ బయటకు వస్తలే. ముందు నువ్వు బయటివో. కానీ మనసులోని మాట బయటికి చెప్పద్దా? చెప్పే బదులు చేస్తే మంచిదేమో. అయినా నువ్వెక్కడవుతావు పిల్ల? నా మనసులోని మాట చెప్పదాకా నువ్వెక్కడవుతావు? వాంతుని వీంతుని ఏడబడతాడి పోబడుతుంది. గదంతా కాదే, నీకేం కావాలన్నా గదిస్తా, నన్ను నమ్ము. కాకపోతే నీతో నువ్వు పెద్ద పతివ్రతం, మరి నీ సంగతి చూస్తానే, నీ సంగతి చూస్తా. వచ్చిండ్రు. ఏమైందన్నా? ఏం లేదురా, లోపల పోరినకపోతే ఒక్కటిచ్చిన. ఏ ఊకో అన్న, నిన్ను చూస్తాంటే నువ్వు దాన్ని కొట్టినట్లేదు, అదే నిన్ను కొట్టినట్టుంది. అవురా, ఇజ్జత్కి బండిశాలు తీసుకొని పోతున్నట్టవా? పోతులు కావచ్చు. ఏం చూస్తురు? నూకురి. అబ్బా మళ్ళా నూకు. అబ్బా ఈయనకి ఇజ్జత్ కంటే పైసలే ముఖ్యవరా. కాముడు కాముడు వలలో కామాగోలీలు వలలో కాముడు కాముడు వలలో కామాగోలీలు వలలో కాముడొచ్చిండు వలలో అందులేయండి వలలో కాముడొచ్చిండు వలలో ఈ చీకట్లో ఏందో ఏమో. అరే బామ్మర్ది, ఈ రాత్రిలో ఆ పొలం చూస్తానికి పోతున్నాం కానీ పోయినాక ఎందుకు వచ్చారంటే ఏం చెప్దాంరా? ఆ మాతాంగి నీ బిడ్డ నీడు ప్రేమిస్తాడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈయనకిచ్చి పెళ్లి చేయని అందాం. అరే మల్లిగా తంతరే నీ అందరన్నా కొట్టరి. అగ్గో పోరగాళ్ళ కోలల సప్పుడు వినపడుతుంది. కోలలతో కలిసిపోయినావు అనుకో, ఆ వంకతోని పోరిని చూడొచ్చురా. వా మల్లిగా ఎన్ని నెలలకి ఎంత మంచి ఉపాయం చెప్పినవరా. నేను తిన్నా భర్త. అరే తమ్ముళ్ళు రాండ్రా, రాండి రాండ్రా తమ్ముళ్ళు రా. ఉత్తిగానే చెప్పిన మావు నీ కోడలతో చూడే. అబ్బు నీ వరసల సరసం వరసలు కలుపుతున్నారా? వరసలు బిడ్డ ముద్దుకున్నదిరా, నల్లగున్న లచ్చిందేవి లెక్కున్నదిరా. ఓ బావా నల్లగుందనకు మావా, అటు చంపుతాడు. ఆనకాలతో చూడాలి చూడు. ఏ మంజు గట్లున్నావేందే? ఏంలే. అరే చిన్న పోయినావు చెప్పే, కళ్ళెమ్మని నీళ్ళు వస్తానాయి, నాకు కూడా చెప్పవానే? నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తా? మళ్ళీ నువ్వు లొల్లికి పోనంటే చెప్తా. లొల్లికి గిల్లి పోను కానీ చెప్పు. సీన్గాడు గంత పని చేసిండా? రే సీన్గా నీ సంగతి ఏందో చెప్తా. శివుడు శివుడు రే సీన్గాడేరా? ఏమ్రా బలిసిందా? పేరు పెట్టి పిలుస్తున్నావు, మర్యాదేదిరా? నీకు మర్యాదేందిరా నీ అయ్యా? మంజు నాది, దాని జోలికొచ్చినా దాని నీడకొచ్చినా ఊకునే ముచ్చడే లేదు. అరే శివుడు, అన్నకు మర్యాద తగ్గిందనుకో ఊకోకే ఏం చేస్తారా? నన్నే కొడతాను, నీ వైపు కొడతారు నీ ఎవ్వరే. రే శివుడు, అయిపోయారా నా కొడక? రా చేసి పిల్లగాడ కొంటె కొంటె నవ్వుతో
చిక్కుకున్న ఇన్నాళ్ళు శరపంజర బందీనై బతికి ఉన్న నేను కట్టుబాట్ల చీకట్లో చిక్కుకున్న ఇన్నాళ్ళు శరపంజర బందీనై బతికి ఉన్న నేను నీ ప్రేమతో మార్చేశావు కొత్త లోకం చూపించావు నా జన్మంతా నీతోనే అని వచ్చాను మత్తు మత్తు కళ్ళతోటి మాయ చేసే పిల్లగాడ కుంటి కుంటి నవ్వుతోటి కొంప ముంచి కుర్రవాడా ఒంటరైన గుండెల్లో వెలుగునంత నింపేసి మౌనాన్ని మాయం చేసి మాట నేర్పినావు ఒంటరైన గుండెల్లో వెలుగునంత నింపేసి మౌనాన్ని మాయం చేసి మాట నేర్పినావు నేనంటూ వేరుగా లేను నీలోని సగమై ఉన్నాను నీ అడుగుల్లో అడుగేసి నడిచొస్తాను అరే అయ్యా ఈ నెత్తికి పెట్టుకునే నూనె తేపోరా గట్లనే అయ్యా. ఏమ్రా మళ్ళీ ఊళ్ళే ముచ్చట్లేందిరా అయ్యా వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారయ్యా, వాళ్ళు కూడా మీతోనే ఉంటారు. ఊర్లో ముచ్చట్లు వాళ్ళకే మెరుకుంటాయి. ఏయ్ నువ్వు ముందు పోయి నూనె తెప్పరా. ఏంద్రో నీ పోరుడు బాగా హుషారుగున్నాడు. ఏమ్రా సీను గిట్లొచ్చినావు? దొరా వాడు ఊళ్ళో మీ తర్వాత చిన్న దొర అని అప్పులు ఇచ్చుకుంటా తిరుగుతాడు దొరా. అరే నువ్వు ఆగన్నా మజాక్ చేయకు. దొరతో ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన. ఇయ్యాలప్పుడే ముచ్చట్రావు. దొరా ఆ గంగిరెద్దుల శివుడు ఆ మాతంగి బిడ్డ మంజు ఇద్దరు ప్రేమించుకుంటుండ్లు. ఏంద్రా వాళ్ళు ప్రేమించుకుంటాండ్లా? అరే గీ మాతంగి బిడ్డ నన్ను ప్రేమిస్తాడా? నేను అప్పటికి చెప్పిన గీ విషయం దొరకు తెలిస్తే చంపుతాడు, ఊరళ్ళకి తెలిస్తే బాగోదురంటే వాడు ఏమన్నాడు ఎరికేనా? నీ దొరేం చేస్తాడు, నీ ఊరలు ఏం చేయలేరని చెప్పి నన్ను కొట్టిపోయిండు దొరా. నీ మనిషి నన్ను తెలిసినా కూడా నన్ను మస్తు కొట్టిండు దొరా. వాడికి అంత పని చేసిండారా దొరా? ఊకోదు దొరా. దొరా మీకు ముచ్చట చెప్తా. మీరు గనక నా ఎనుకుంటే మన ఊరోళ్ళందరినీ వాని మీకు ఊసిగొలుపుతా, వాణ్ణి ఖతం చేస్తా, దాన్ని జోగిం చేస్తా. దొరే సీనుగా ఇదంతా జరగాలంటే మనం ఏం చేయాలరా? ఆ దొరా అది శబ్బాస్ రా సీను, నీకు నేనున్నా. మనోళ్ళని తీసుకుపో పోర్రా. రండ్రా. అన్నా ఓ అన్నా కియాళ్ళ దాకా ఏడిపోయిస్తానవే? ఏడిపోయేత్త చెల్లె, నాకేమన్నా సొంత పనులా? ఊరొల్ల సుఖానికి పుట్టినోడిని, అందరిళ్ళ కట్టవు నాదే. నిన్ను చూస్తా అంటే దిగులుగా కనబడతానవన్నా. రా అన్న బుక్కడు బువ్వ తినిపోదు గాని. వద్దులే చెల్లి, రా అన్న రా అన్న. వద్దురా. గట్నే అంటావు గాని దా. నిన్ను చూస్తా అంటే మా అవ్వ యాదికొత్త. నీ మంచి మనసుకు మన అవ్వల్లా నీకు అన్యాయం జరగొద్దు చెల్లె. నాకు ఆ శివుని గురించి బాగా తెలుసు. ఆడు మాట తప్పటోడు కాదు, పైకి తేనె తీగల అంటోడే. కుడతాడు కొడతల్లా కనబడతాడు గాని
లోపల తీయని ప్రేమ పంచే గుణమున్నోడే. నువ్వు ఈ ఊరిని ఎదిరించైనా అన్ని పెళ్లి చేసుకో. నీతోనైనా ఈ ఊళ్ళే మారిపోతుందేమో చూద్దాం. నిజం చెల్లె, ఇగో నువ్వు పెట్టిన ఈ పువ్వ సాక్షిగా నువ్వు ఈ ఊరికి దొరకు బలిగా వద్దు చెల్లె, బలిగా వద్దు, బలిగా వద్దు. రే సపోర్ట్ చేయకండి రా, ఊరోళ్ళు ఎత్తారు. జాగ్రత్త రే, ఎవడన్నా చూస్తానులేమో చూడుండ్రా. సీను గా బుచ్చిగాడు ఆడ దాగి పన్నాడు. వాళ్ళు లేసరికి తెల్లారుతుంది కానీ మీరు పోయి పైన కానీ అరే రాన్రా. రే జాగ్రత్త చూడండి, ఎవడన్నా వస్తాడేమో. ఎవడు చూడకముందు దబ్బిన రండ్రా. ఓర్ శివుడు, ఊరి మీద కీడు గంగిరెద్దు మించి పోయిందిరా. ఓర్ని ఈ పోరు చూడు రానే వచ్చింది, దీనికి ఆగకనే వచ్చిందిరా. దీని పరుపు చూడు, దాంతో తిరగొద్దురా అంటే నన్నే కొడతాడు వాడు. అది జోగిని బిడ్డరా, దాన్ని ప్రేమి తర్రెవడన్నా. వీడు చేసిన పాపానికి గా మూగజీ చచ్చిపోయారా. వాడు దాన్ని ప్రేమించినందుకే గా మూగజీవి చచ్చిపోయింది. వాడు దాన్ని పెళ్లి గనక చేసుకున్నాడు అనుకో, ఊరు మొత్తం కీడు బట్టి సర్వనాశనం అయిపోద్ది. మనం ఉండగా వాళ్ళిద్దరిని కలవనిస్తావురా. ఏం జరిగింది శివుడు? అసలు దేవునికి ఏమైంది? ఏమోనే, అదే అర్థమైతలేదు. మంచిగానే ఉండే, అసలు ఏమైందో ఏమో. బాధపడకు శివుడు. నాకు మా అమ్మ నాయన అంటే ఎంత ఇష్టమో, నాకు నా దేవుడు అంటే కూడా అంత ఇష్టం మంజు. ఒరే శివుడు, ఒరే శివుడు, ఘోరం జరిగిపోయిందిరా. ఏంద్రా? ఏమైందిరా? జరిగిపోయిందిరా. అసలు ఏమైందిరా? రాత్రి నాకు మంది ఎక్కువై మీ ఇంటి కాడ పడిపోయినా. అప్పుడు బుల్లెట్ సీన్ గాడును వాళ్ళ మనుషులు వచ్చి మన దేవునికి విషం మందించి చంపారు కొడుకులు. దేవుని చంపిల్లా? రే సీన్గా ఇంత పని చేస్తావురా? అక్కడ నుండి కాపాడలేకపోయిండ్రా. నాకు మట్టి దిగేసరికి ఇయ్యాలైంది. సీన్గాడు ఇంత పని చేసిందంటే మనం వంకర బుద్ధి పోనించుకోలేదు, ఎదురుపెట్టే ముచ్చటే లేదు. వద్దు శివుడు, వద్దు. నువ్వు ఒక్కసారి కొడితేనే వాడికి ఇంత పని చేసిండు. నువ్వు మళ్ళా లొల్లికి పోతే ఏం చేస్తాడో ఏమో. వద్దు వద్దు శివుడు. వాడు నన్ను ఏం చేయలేకనే నూరు లేని మన దేవుని చంపిండు. వాళ్ళు వదిలిపెట్టే ముచ్చటే లేదు. వద్దు శివుడు, వద్దు శివుడు. ఏమ్రా శివుడు, ఆ రోజు నువ్వు కొడితే పడ్డానని చెప్పి నువ్వు ఇప్పుడు మళ్ళా కొడితే పడతాననుకోని చెప్పి వచ్చినావా? నేనేందో చూపిత్తా నీకు ఇయ్యాలా. నువ్వు చూపించుడు కాదురా, నా ప్రాణానికి ప్రాణమైన నా గంగిరెద్దుని చంపుతావురా. లేదురా నీకు. కట్టేరా నా కొడుకుని. కట్టేరా నా కొడుకుని. శివుడు, నీ అప్ప నన్నే కొడతావరా? నిన్ను రే శివుడు, గా మంజుని తీసుకెళ్లి దొరగడిలో పెట్టి రేపు పొద్దున్న దాన్ని జోగిని చేస్తా. అప్పుడు నువ్వు దాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి నీ అబ్బా. రండ్రా.
మాతంగి అయ్యా. నీ బిడ్డేనే అయ్యా ఎందుకయ్యా అయ్యా ఎందుకయ్యా ఎందుక దొరదాన్ని తీసుకురమ్మన్నాడు రేపు పొద్దుందని దేవతని చేస్తాడంట. నా బిడ్డకి ఏం తెలియదయ్యా మీ కాలు ముక్త బాంచన్ దాన్ని ఏం చేయకురా చిన్న పిల్ల శివుడు గాంతో చిందులేసుకుంటూ తిరుగుతాంది గది చిన్న పిల్ల. వచ్చిందిరా రావే నా రసగుల్లా, అప్పటి నుంచి నీకోసమే చూస్తాన్నా. రే పిట్ట గూటికొచ్చింది గుంజుక పండ్రా. వదలరి సీను, నా మీద కోపంతో నువ్వు ఇదంతా చేస్తాను. నీకు పుణ్యం ఉంటది, నన్ను వదులు. ఎట్లొదలాలనే, నువ్వు కొట్టిందే కాక వాడుతో చెప్పి వాంతో కొట్టించినావు. ఇవాళ వదిలేదలే. అన్న వదులురన్నా, నీకు పుణ్యం ఉంటదన్నా. ఏందే వదిలేది? గుంజుక పండ్రా. అన్న వదులురన్నా. అయ్యా వదులురి. అయ్యా అమ్మా, అయ్యా వదిలేయ్యా, గుణమైతే నా బిడ్డను వదిలేండి అయ్యా. వదులురన్నా. అమ్మా మంజు శివుడు 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 శివుడు, మనం ఎక్కడికైనా పోదాం శివుడు. శివుడు మంజు తీసుకొని పారిపోతుండ్రారా. మంజు పోవే, మంజు పో. అయ్యా దొరా, ఆ శివుడు మంజుని తీసుకొని పారిపోతాడయ్యా. కాలమరాలు చెయ్యబట్టి రామరకు రామా. కాడమరాదు అని ఒకసారి ఆలోచన చేసి ఏమని తెలుసా? అయితే దేనికి నేను ఆగారం పెడితే ఇదే నవ్వుతా ఉన్నది. మరి ఆగారం రండి ఇట్రా. ఆ శివుడు గాడు ఆ మంజుని పెళ్లి చేసుకోవడానికి ఊరు నుంచి పారిపోతుండంట్రా. వాడు దాన్ని చేసుకుంటే ఇంకేమైనా ఉంటుందా? ఊరంతటి గరిష్టం తల్లి ఊరు వల్ల కాడ అయిపోద్ది. వాళ్ళు పెళ్లి చేసుకోక ముందే వాళ్ళని దొరకబట్టాలి. రండ్రా. వాడు ఏడ దాచుకున్నా సరే వాడిని ఇడిచిపెట్టేదే లేదు. ఎత్తుకుర్రా, కొడుకుని ఎత్తుకుర్రే. అయిపోయింది రాడియాల. దొంగ నా కొడుకు, దాన్ని తీసుకొని ఊరు దాటకుండా వేసేయాలి. ఎత్తుకుర్రి. ఓ నడు వెళ్ళు, వెళ్ళరా, ఎత్తుకుర్రి. దాన్ని రా శివుడు రా, మనం ఎక్కడికైనా పోయి బతుకుదాం. ఇక్కడ ఉంటే దొర మనని బతకనియాడు, చంపేస్తాడు. అయ్యో నెత్తారు శివుడు, రా శివుడు రా, మనం పోదాం దా శివుడు. ఈ గొడవలని మనకొద్దు, నీకు దండం పెడతా శివుడు, రా శివుడు. అయిపోవాలి రాడియాల నా చేతుల, విడిచిపెట్టదాన్ని. ఎత్తుకుర్రి. శివుడు, ఈ ఊర్లో ఉంటే మనని బతకనియారు శివుడు. ఎక్కడికైనా పోదాం శివుడు. నీ కలగొలిసేదే. అయ్యో ఇక్కడ నువ్వు పోయింది శివుడు. ఎదుగుతుందా? వద్దు శివుడు వద్దు, కాలు గొలుసు పోతే పోని. వద్దు శివుడు, ఆగు శివుడు, వద్దు. ప్రేమతో ఇచ్చిన గొలుసులే ఇది కదా అనే ఇన్నే పడ్డది. వద్దు శివుడు, రా శివుడు. శివుడు
ఏమే, నీకు పెళ్లి కావాలనా? నేను చేస్తారా అవి నీ పెళ్లి. నడవరా. మొగుడు కావాలనే నీకు మొగుడు. అక్కడ వాడి సంగతి చూసిరా, ఇక నీ సంగతి చెప్తా. రేపు చెప్తానే. కొడుకు కనపడ్డాడు. మా శివుడు కనపడ్డా? కనబడలే. అయ్యో శివుడా. అన్నా మా శివుడు కనబడ్డా? కనపడలేదమ్మా. ఏడుండో ఏం కథనో ఏమో. అమ్మా మా శివుడు ఎవరు కనపడలే అవ్వ. అవ్వ మా తమ్ముడు కనిపించిండా? అవుపల్లే అవ్వా. అయ్యో శివుడా, కనబడలేదు కానీ మీరు ముగ్గురు అయితే ఇంటికి కోరి మావ నేను పోయి తీసుకొని వస్తాను. రా మావ రా, పోయి చూద్దాంపా. ఏవయ్యా ఏందే? గా శివుడు మంజు ఓళ్ళకొళ్ళు ఇష్టపడుతురయ్యా, ప్రేమించుకుంటుర్రు. గసొంటోళ్ళని విడగొట్టద్దయ్యా. ఏంది ప్రేమ? నీ అవ్వ, వానికంటే బుద్ధి లేదు. అది జోగిని బిడ్డ, దానికన్నా సిగ్గుండాలి కదా. ప్రేమ పెళ్ళిళ్ళు అల్లకుండయే. అది కాదయ్యా, శివుడు నన్ను నోరారా అక్క అక్క అని పిలుస్తాడు. సొంత తమ్మును సొంటోడు, నీకు బామ్మర్ది లెక్క. అలా నువ్వు విడగొట్టద్దయ్యా. ఏందే బామ్మర్దా? బామ్మర్ది లేడు, కీ మర్ది లేడు. త్వర ఏం చెప్తే నేను గదే చేస్తా. అది కాదయ్యా. నీ అవ్వ, ఇంటికొస్తే దీంతో ఇదే లొల్లి. అక్కట బావట, తమ్ముడట, బామ్మర్దట, వరుసలు కలుపుతాంది వరుసలు. వాళ్ళకు సిగ్గు లేకపోతే నీకన్నా సిగ్గు ఉండాలి కదా. నీ అవ్వ. ఏవయ్యా 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 ఆచారం నీకు తెలియదా? ఏవయ్యా మంజు అన్నా అన్నా నువ్వెందుకు వచ్చినావన్నా? నేను రానన్నా. నువ్వెందుకు వచ్చినావన్నా? నేను పారిపోతే శివుడిని చంపుతారన్నా. శివుని నేను కలుపుతా. వద్దన్నా, నేను రానన్నా. నా మాట వింటావా? నీ జీవితం మీ అమ్మలకి కావద్దు. నా జీవితం నాది కాదన్నా. వద్దన్నా, నా వల్ల శివుడు బలైతాడన్నా. వద్దన్నా వద్దన్నా. వాళ్ళందరూ కొడతారన్నా. నేను రానన్నా. నేను రానన్నా. పోవన్నా. తాగుబోతుండో కొడక, దీన్ని తీసుకుపోవాలని చూస్తావురా? అన్నా అయ్యో అయ్యో వదిలేయ్యా. అయ్యో మీ కాళ్ళు దీన్ని తీసుకుపోరా. అన్నా అన్నా
నా ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు నేను జోగిని చేయని మంజు. నువ్వు నా దేవతవే, నా దేవతవు. కట్టుబాట్లకు కాలం కాటుకు ఎన్నో ప్రేమలు, ఎన్నో జీవితాలు ఇలా కన్నీళ్లు మిగిల్చిపోయినవే. ఈ మంజు శివుడి ప్రేమకు ఆచారం అనే విష సంస్కృతే ఈ ప్రేమను కన్నీళ్ల పాలు చేసింది. ఇలా కాలగర్భంలో కలిసిపోయిన ప్రేమలకు మా కన్నీళ్ల నివాళి. మీ నవీన్ కుమార్ గట్టు. గడిమాటున బలి అయిన బంధమే ఇది, బంధాన్ని విడదీసి ఏలేని వీధి. భూమే కలపనిది, నింగే కలిపినది, మూర్ఖుల ఏలికలోనా ప్రేమను బంధించి మనసులు విరిచేసి జంటను ఎడబాపేనా. కన్నీళ్ళ కదలింతేనా శరపంజర బందీలై నరక